అనంతపురం శ్రీ గీతం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ మనీషా నాయర్. ఈమె 2 రోజుల నుంచి వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ సోషల్ మీడియాలో కూడా ఈ పేరు మార్మోగుతూ ఉంది. కారణం, మనం అనే ఒక పత్రికట జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ ఆయనతోటి కాళ్ళు మొక్కించుకుంది ఇంటికి వెళ్ళి అని. ఆ వీడియో చూడడానికి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. ఎందుకంటే ఈమె కాళ్ళు మొక్కుతూ ఉన్నప్పుడు ఆయన కొడుకు చిన్న పిల్లోడు ఉంటాడు, పాపం వాళ్ళకన్నా గట్టిగా వాళ్ళ నాన్న కాళ్ళకి ఇట్లా చుట్టుకున్నాడు. ఆ పిల్లోని ఇట్లా పక్కకు నూకేసి మరీ ఆయనతో కాళ్ళు మొక్కించుకోవడం చూడడానికి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. చిన్న పిల్లోని ముందు వాళ్ళ తండ్రితో కాళ్ళు మొక్కించుకొని ఇది చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. దీని చుట్టూ ఏం జరిగింది అంటే ఆమెది ఒక వెర్షన్, ఇటువైపు మరో వెర్షన్. ఆమెది వెర్షన్ ఏంటి, శ్రీ గీతం జూనియర్ కాలేజ్ ఆమె రన్ చేస్తూ ఉన్నారట. మనం అనే పత్రికట లక్ష్మీనారాయణ ఆయన జర్నలిస్టు పేరుతో, విలేకరి పేరుతో విచ్చలవిడిగా రాతలు రాసుకుంటూ పోయారు అని. ఈమె హనీ ట్రాప్ వేస్తుందని, లేకుంటే ఇంకొకటని. తాజాగా హనీ ట్రాప్లో బయటపడి ఆమె ఎవరో రంగమ్మ ఏదో ఉంది కదా, ఆమెతో ఈమెకు పరిచయాలు ఉన్నాయని, రకరకాలుగా పేరెంట్స్ని ట్రాప్ చేస్తుంది అని, రకరకాలుగా విచ్చలవిడిగా కథనాలు రాసుకుంటూ వచ్చారు. మొత్తం అవమానకర రీతిలో ఉన్నాయి అని చెప్పి ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. అండ్ దానికి ప్రతిగా ఆమె వాళ్ళ తండ్రితో కలిపి మరికొంత రౌడీలని ఆయన ఇంటి మీదకి పంపించి దాడి చేసిందని, ఇంటి మీద కాళ్ళు మొక్కించుకుంది ఇంటి మీదకి వెళ్ళి అని. తర్వాత జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆమె ప్రెస్ మీట్ పెట్టేకొస్తే జర్నలిస్ట్ సంఘాలు ఆమెను అక్కడ అడుగు కూడా పెట్టనీయలేదు. 2 వైపుల నుంచి కూడా తీవ్ర వివాదం నడుస్తూ ఉంది. ఈ కాంటెక్స్ట్ కనుక చూస్తే 2 వైపులా తీవ్రమైన తప్పులు జరిగినట్లే ఉన్నాయి. ఈమె హనీ ట్రాప్ వేస్తుంది అని ఎలాంటి ఆధారాలు లేకుండా కనీసం విచ్చలవిడిగా ఆ పత్రికలో ఆయన ఎందుకు కథనాలు రాశారు అన్నది బిగ్ క్వశ్చన్. ఏదంటే అది ఒకవేళ రాసిన కథనాలకు కట్టుబడి ఉంటే అలాగే కమిటెడ్గా ఉండాలి. పోయి ఆమె కాళ్ళు ఎందుకు మొక్కారు, 2 చేతులు దండ పెట్టి అంత బిక్కిరి మొహం వేసుకొని ఎందుకు అంత దీనంగా ఉండాల్సిన పరిస్థితి? నీ కథనాలు కరెక్ట్ అయితే దానికి కమిటెడ్ అయి ఉండాలి, ప్రొఫెషన్కి అలా కట్టుబడి ఉండాలి. ప్రాణం పోయినా కూడా వెనకడుగు వేయొద్దు. ఏమవుద్ది మరి? ఏం లేకుండా పిచ్చి పిచ్చి కూతలన్నీ రాతలన్నీ ఎందుకు రాయాలి? ఆమె కాలేజీ నడుపుతూ ఉన్నాడు హనీ ట్రాప్ అని చెప్పి ఎవరు రాయమన్నారు పిచ్చి విచ్చలవిడిగా? 100% తప్పు కదా. కావాలని టార్గెట్ ఓరియంటెడ్గా రాసినట్లు ఆమె వరుసగా ఒక వీడియోలో చూపించారు వీళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారు అని. సో అది ఒక వర్షన్. మరి ఏమైనా మీరు ఇంటికి వెళ్ళి దాడి చేయడం ఏంటి, ఆయనతో కాలు మొక్కించుకొని వీడియో తీయడం ఏంటి? ఇదేం శాడిజం? కాలు మొక్కించుకొని వీడియో తీయడం ఏంటి? అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, మీరు చట్టబద్ధంగా వెళ్ళండి. అదే జర్నలిస్టులు పోలీసులు మరి నేను ఎక్కడ తప్పు చేసినా తేల్చండి అని చెప్పి మీ కళాశాల ముందు ఒక దీక్షకు కూర్చోండి, ఇంకో దగ్గర నిరాహార దీక్షకు కూర్చోండి. మీరు ఏదో ఒక చట్టబద్ధంగా వేయండి, కేసు వేయండి. లేదు అది కేసు ఇప్పటికిప్పుడు తేలమంటే చట్ట ప్రకారం మీరు ముందుకెళ్తూనే ఈ కథనాలు రాసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. లేకపోతే నా మీదే చర్యలు తీసుకుని నేను తప్పు చేసి ఉంటే అని చెప్పి డైరెక్ట్గా పోలీసులకు కంప్లైంట్ చేయండి. పోలీసులు చర్యలు తీసుకోకపోతే దీక్షకు కూర్చోండి. ఇంటికి వెళ్ళి కాలు మొక్కించుకొని దాడి చేసి ఇదంతా ఏంటి? ఇది కరెక్ట్ కాదు కదా. ఆయన రాసిన కథనాలు మీకు బాధ పెట్టి ఉండొచ్చు. ఈ మధ్య జర్నలిస్టు, విలేకరులు, ముసుగులు అడ్డదిడ్డంగా ఏమేమి రాస్తున్నారు, ఏమేమి వాగుతున్నారు అందరికీ తెలుసు. పెద్ద పెద్ద ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా నోటికి ఏదొచ్చేది అడిగి ఒక రాజకీయ పార్టీ వాళ్ళ నాయకుల భార్యలకు పెళ్లిళ్ళు చేసి వేరే వాళ్ళతో పంపిస్తారని నీచపు కూతులు కూడా పుస్తూ ఉన్నారు కదా. అట్లాంటి ప్రజాస్వామ్యబద్ధంగా అటువంటి నిరసన వ్యక్తం చేస్తేనే మళ్ళీ గావుకి ఎక్కలు పెడుతూ ఉన్నారు. మీరు ఏకంగా వెళ్ళి కొట్టి కాలు మొక్కించుకుని వాళ్ళ కొడుకేనేమో చిన్నపిల్లోడు కాలు పట్టుకుంటున్నాడు, వాళ్ళ నాన్నకి అడ్డం ఎట్లా. ఎంత పెయిన్ అనిపించిందంటే అది చూస్తేనే పిల్లల ముందు. అబ్బా ఏంటబ్బా, కొడుకు ముందు తండ్రి ఇట్లా బిక్కి మొహం వేసి ఇంకొకరి కాలు మొక్కి చిచ్చి అటువంటి వరకు పరిస్థితి తెచ్చుకోవడం మీద పిచ్చి పిచ్చి రాతలు ఎవరు రాయమన్నారు? ఆ రాతలు కరెక్ట్ అయితే కాలు ఎవరు పట్టుకోమన్నారు? ఆయన దగ్గర పోయి కాలు మొక్కించుకుని వీడియోలు తీయడం ఏంటి? 2 వైపులా ఎక్స్ట్రీమే కనిపిస్తూ ఉంది మొత్తం ఎపిసోడ్లో.